ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తాజాగా రిలీజ్ అయిన సరస్వతి మూవీలో మెయిన్ లీడ్గా చేసినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన కామెంట్ చేశారు ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా. నా మీద కూడా కాస్టింగ్ కోచ్ జరిగింది, సో అలా నన్ను మాట్లాడారు అంటూ ఆవిడ కొన్ని హాట్ కామెంట్ చేశారు. సో మాట్లాడదాం మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. అని అసలు ఈ కాస్టింగ్ కోచ్ అనే దాన్ని ఇండస్ట్రీ మర్చిపోతే అది ఏ ఇండస్ట్రీ అయినా సరే లేదు. ఇది ఏంటంటే దొంగతనం, లంచగొండితనం ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో దొంగలు లేరు అని చెప్పడం ఎట్లా ఉంటుందో, ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ లేదు అని చెప్పడం అలాగే ఉంటుంది. అలానే హైదరాబాద్లో అందరూ దొంగలే ఉన్నారా అంటే కాదు, ఇలాగే అలాగే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. బేసిక్ వరలక్ష్మి శరత్ కుమార్ అంటే ఆవిడ కొంచెం ఫేమ్ ఉన్న యాక్టర్, కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆవిడ కావచ్చు. సో రీసెంట్ గానే పెళ్ళైంది మళ్ళీ. ఇలాంటి వాళ్ళని కూడా ఇంకా ఆయన ఇండైరెక్ట్ గా అడిగాడట, డైరెక్ట్ గా అడగలేదు. ఏదో పెద్ద ఛానల్ హెడ్ నన్ను ఇండైరెక్ట్ గా అడిగాడు. తర్వాత నాకు అర్థమైంది, నేను చెప్పాల్సిన టైపులు చెప్పాను అని చెప్తుంది. సో ఇక్కడ మనం ఆవిడ కోణంలో ఆలోచించినా కూడా ఆవిడ ఇన్నాళ్లలో ఎన్ని సినిమాలు చేసి ఉంటుంది? మహా అయితే ఒక 20-30. మరి 20 సినిమాల్లో ఆవిడకి ఒకే ఒకడు అలా తగిలాడు, అంతేనా? ఇంకెవరన్నా ఇచ్చారు అంటే ఏంటి దీని అర్థం? మిగతా 19 చోట్ల కూడా అక్కడ ఆవిడకి జరగలేదుగా. అలాగే అదే మనం చూడాల్సింది ఏంటంటే అందరూ దొంగలు కాదు, అందరూ దొంగలు కాదు, అందరిలో ఒక దొంగ అయితే దొంగలు ఉంటారు. దొంగలు పట్టుకోవడం తప్పలేదు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ దొంగ అంటే మన పర్మిషన్ లేకుండా దోచుకుని వెళ్ళిపోయాడు. ఇక వీడు పర్మిషన్ అడుగుతున్నాడు, నేను ఈ ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోవచ్చా అని అడుగుతున్నాను. అంటే పర్మిషన్ అడిగి చేసే దొంగతనం లాంటిది. దొంగతనం కూడా కాదు, అన్ఎథికల్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు ఇది ఎలా అంటే లంచంగా చూడొచ్చు. ఒక ఉద్యోగానికి నువ్వు వెళ్ళావు, అవతల వాడు లంచం అడిగాడు, లంచం ఇస్తేనే నేను ఉద్యోగం ఇస్తానంటాడు. సరే, నువ్వు లంచం ఇచ్చావు, చేరావు, నీకు రాదు, నీకు 40% ఉంది, నాకు 90% ఉంది, నన్ను పక్కన పెట్టారు, నీకు ఇచ్చారు, నువ్వు బ్రిడ్జి కట్టే కూలిపోయింది, నువ్వు డాక్టర్గా సెస్ట్ పెట్టుకుని ఎవరికి ఇంజక్షన్ చేసి వాడు పోయాడు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నీకు ఉద్యోగం ఇచ్చిన వాడిదేనా? ఇది కాదా? అంటే రాదంటే నాకు నా వల్ల కాలని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోతా కాదు, పక్కకి వెళ్ళిపోవడం ఏముంది, నువ్వు చేస్తూనే ఉంటావు, ఎంతమందిని చంపుతావు, లేకపోతే ఎన్నో బ్రిడ్జిలు కట్టి కూలేట్ చేస్తావు. ఏ రంగమైనా సరే, లంచమైనా మంచమైనా రెండు తప్పే. ఇచ్చేవాడిది తప్పే, తీసుకునేవాడిది తప్పే. ఇచ్చేవాడు గాడిదే, తీసుకునేవాడు కూడా గాడిదే. సో వీళ్ళని దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు కదా. మీకు ఒక అన్అఫిషియల్ మ్యాటర్ ఒకటి చెప్తా. ఎక్కడో అనుకుంటుంది, దీన్ని కన్ఫర్మ్ చేయాలి చాలామంది. విషయం ఏంటంటే, మన పోలీస్ స్టేషన్స్లో సెలక్షన్స్ చేస్తారు కదా, పోలీస్ సెలక్షన్స్ జరిగేటప్పుడు కూడా అప్పుడు పెద్ద లెవెల్లో డబ్బులు చేతులు మారుతాయి. తర్వాత మన హైదరాబాద్లో పెద్ద పెద్ద సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్లకి సిఐలు గానో లేకపోతే డిఎస్పీలు గానో అదే ఏసీపీలు గానో ఇట్లా వెళ్ళాలంటే వాటికి లంసంలో ముట్ట చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తారు, అలా ముట్ట చెప్పిన తర్వాత ఆ పదవిలోకి వెళ్ళిన తర్వాత మరి ఓ 25 లక్షలు 50 లక్షలు చుట్టాడు, అవి గుర్చుకోవాలి కదా. అవి ఎక్కడి నుంచి వసూలు చేసుకుంటారు? ఇక్కడి నుంచి వసూలు చేసుకుంటారు. ఇది రైట్ రాయల్గా అఫిషియల్గా జరుగుతున్న పెద్ద ప్రాక్టీస్ లాగా ఓపెన్ సీక్రెట్. ఇది పెద్ద వింత ఏం లేదు దీంట్లో. సో అంటే కాపాడాల్సిన కంచే చేస్తుంటే ఇవన్నీ చాలా చిన్నగా కనిపిస్తుంటాయి. ప్రక్షాళన అసలు అక్కడి నుంచే మొదలెట్టాలి. ఏ లంచాలు తీసుకోకుండా పోస్టింగ్లు ఇస్తున్నారా, ఏ లంచాలు తీసుకోకుండా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారా? ఇవి కూడా నాట్ జస్ట్ పోలీసు, అన్ని డిపార్ట్మెంట్లోనూ కొంత నడుస్తుంది. ఇక్కడ కొంచెం పెద్ద ఎత్తున నడుస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో అవన్నీ కూడా చాలా ఈ పోస్ట్గా. ఇలాంటి కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడినప్పుడు ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎందుకు ఇప్పుడు మాట్లాడరు? అదే అండి, వీళ్ళు ఒక వర్షన్ మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే అవును వాడిదే తప్పు, వాడే వెధవ. ఇప్పుడు నీకు యాక్షన్ రాదు, నీకు అంత డిమాండ్ లేదు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నీకు వద్దు, హూ ఇస్ స్టాపింగ్ యూ? బలవంతంగా నువ్వు నాకు ఇంట్రెస్ట్ లేదండి ఇలా కాస్టింగ్ కోచ్ చేయడానికి, దుబ్బేయండి అని చెప్పాను. ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు వరలక్ష్మి గారు అలాగే చెప్పారట, వెళ్ళిపోయాడు. వై నాట్? ఆవిడ చేసినట్టు మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నామే, ఏది 1.5 సంవత్సరం బాయ్ ఫ్రెండ్తో రిలేషన్లో ఉండి ఆ తర్వాత వచ్చి వీడు నన్ను అత్యాచారం చేశాడు అన్నట్టు ఉంటుంది. ఇన్ని రోజులు వెళ్ళింది పక్కన. సో ఆవిడకి రోల్ కావాలంటే లంచం ఇచ్చేసి ఆ రోల్స్ తీసేసుకొని తర్వాత ఒక రోజున బయటకు వచ్చేసి ఇదిగో వీడు లంచం తీసుకొని నాకు రోల్ ఇచ్చాడు, అదే లంచం కాకపోతే మంచం, అంతే కదా.
ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి చేయడం వల్ల ఇందాక మనం చెప్పుకున్న సేమ్ థింగ్ అప్లైస్. ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇదిగో నేను పలానా కాలేజీలో చదువుతున్నాను, పలానా ఇయర్లో చదువుతున్నాను, నా పేరు మాత్రం చెప్పను, నేను ముసుగేసుకొని ఉంటాను, నాతో ఇలా బిహేవ్ చేశారు కాలేజీ క్లాస్ రూమ్లోనే నా మీద మేమిద్దరం అచ్చుకుపుచ్చుకులు ఆడుకుంటుంటే పట్టుకున్నా కూడా బయటికి చెప్పరు వీళ్ళు అని చెప్పి అన్నట్టుగా ఇప్పుడు ఈవిడ కాస్టింగ్ కౌచ్ జరుగుతుందంటే మనం ఇవాళ వెండి తెర మీద చేస్తూ మనం అని చెప్పి అభిమానిస్తున్న ఈ తారలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇదేనా అనే డౌట్ వస్తుంది కదా. మీరు చేస్తున్న పని ఏంటి? మీరు చేస్తున్న పని ఈవిడైనా కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారు డైరెక్ట్గా అగో ఆ పలానా ఛానల్ హెడ్ వాడి పేరు చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఛానల్ హెడ్స్ ఉన్నారు, వాళ్ళందరూ అదే అనుకోవాలి కదా. లేదు, ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళందరూ ఇదే పని చేసి వచ్చారనుకోవాలి. స్ట్రైట్గా పాయింట్ టు పాయింట్ ఈవిడ్ని సుబ్బారావు అప్పారావు అని కొట్టాడు చెప్పండి. లేదు, అలా చెప్పం మనం. ఒక రెడ్డి అయిన సుబ్బారావు ఒక కమ్మ అయిన అప్పారావుని కొట్టాడు అంటే ఏంటి? ఇక్కడ మనం ఒక రెడ్డిలో సుబ్బారావు మొత్తం వాళ్ళే, రెడ్లు కమ్మలు కొట్టుకునే చేస్తున్నాం, అప్పారావు మొత్తం వీళ్ళే, రెడ్లు కమ్మలు కొట్టుకునే వాతావరణం కల్పిస్తున్నావు నువ్వు. ఇక్కడ ఏంటంటే నీకు అన్యాయం జరిగింది, నువ్వు చెప్పేసి పలానా వాడి పేరు చెప్పేసి ఫైన్. నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చెప్పు, లేదంటే వాళ్ళు డిఫేమేషన్ వేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ చెప్పాలనుకున్నప్పుడు గట్టిగా సాక్ష్యాలు పెట్టుకునే ఏర్పాటు కూడా పెద్ద. ఎందుకంటే ఒకసారి నేను అడిగిన వాడు రెండోసారి సరే గెస్ట్ హౌస్కి రమ్మని ఏదో అడిగాడు అనుకో, వీడి పని చెప్దాం నువ్వు అప్పుడే అనుకున్నావు అనుకో, నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళేప్పుడు కెమెరానో లేకపోతే ఎవరికో చెప్పేసి డైరెక్ట్గా పట్టించేసి రెడ్ హ్యాండెడ్గా అయిపోయి అక్కడితోటి. ఇలా కాకుండా వెళ్ళిపోయి సినిమాలు చేసేసి తర్వాత ఒక 10-15 అయిపోయిన తర్వాత అప్పుడు ఒక రోజున వచ్చి లేదు సినిమా ఛాన్స్ రాకపోతే ఇదిగు నన్ను లంచం తీసుకున్నాడు కానీ నాకు ఉద్యోగం ఇవ్వట్లేదండి. అట్లీస్ట్ అదేనా మంచి పని కదా. నీకు క్యాలిబర్ లేదు, నీకు 30% 40% ఉంది, 90% ఉన్నవాడు పక్కన ఉన్నాడు, లంచం తీసుకోండి నాకు ఉద్యోగం ఇవ్వండి సార్ అన్నావు నువ్వు. నేను లంచం తీసేసుకున్నాను, ఉద్యోగం ఇవ్వలేదు, అది నీకు జరిగిన అన్యాయమే కానీ దేశానికి జరిగిన మేలే కదా. అక్కడ ఒక రకంగా మేలు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్పేయడం వల్ల ఒక సగం దరిద్రం వదిలిపోద్ది. అలా కాకుండా ఇదిగో ఉంది ఒక ముసుగేసి మీరు చూపించడం వల్ల ఓ ఈ హీరోయిన్ కూడా అదేనా, అసలు ఇప్పుడు కనబడే హీరోయిన్లు అందరూ వీళ్ళు ఇది చేసి వచ్చిన వాళ్ళేనా, ఎవరు దీంట్లో మంచివాళ్ళు ఎవరు ఉండరు అనమాట అనుకునేది ఎంతవరకు మంచిది వాళ్ళకి చెప్పండి. మనం వాళ్ళని చిన్న చూపుతో చూసేట్టుగా చేయట్లేదా ఇది? మీరు ఏదో సమాజాన్ని ఉద్ధరించేస్తున్నట్టు ఏదో మెసేజ్ ఇచ్చేస్తున్నారు కానీ ఇవాళ కనబడే ప్రతి హీరోయిన్ని కూడా ఈ కోణంతో చూసే అవకాశం లేదా? వాళ్ళందరూ అదే చేసి వచ్చారా అనుకునే స్టేజ్కి. సో దట్స్ నాట్ రైట్. దానికి మీరే ఎగ్జాంపుల్. 20 సినిమాలు చేసిన మీరు ఒక సినిమాలో ఎవరో అడిగారు అంటే మిగతా 19 సినిమాల్లో అడగలేదు కదా. 19 వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్టే కదా. ఉంటాడు, దొంగలు లేరని నేను అన్నాను. హైదరాబాద్లో దొంగలు ఉంటారు కానీ ప్రతి ఒక్కడు దొంగ కాదు, అంతే. థ్యాంక్ యూ. సో ఇది శేఖర్ భాష అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.